హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఘాట్ రోడ్డు చూపిద్దాం. తిరుమల రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి కూడా బస్సులు ఉంటాయి. ఇక్కడ చెకింగ్ పాయింట్, ఇక్కడ స్కానింగ్ చేస్తారు, చెకింగ్ అంతా చేస్తారు. ప్లాస్టిక్ అవన్నీ పైకి పట్టుకెళ్ళని, ఎలక్ట్రానిక్ గూడ్స్ ను కూడా పట్టుకెళ్ళని. ఈ బస్ టికెట్ 90 రూపాయలు. అప్ అండ్ డౌన్ కావాలి అనుకుంటే 3 రోజుల వరకు తీసుకో, అది 160 రూపాయలు ఉంటుంది. ఘాట్ రోడ్ 22 కిలోమీటర్లు ఉంటుంది. అదే నడకదారిని వెళ్లాలంటే 9 కిలోమీటర్లు, 3600 మెట్లు ఉంటాయి. అదే శ్రీవారి మెట్టు నుంచి వెళ్లాలంటే 2400 మెట్లు ఉంటాయి. ఈ ఘాట్ రోడ్ అంతా చుట్టూ ఎంతో అందంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ వెళ్లే దారి ఒకటి, వచ్చే దారి ఒకటి ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి ఏసీ బస్సులను కూడా వేశారు. ఏసీ బస్సు టికెట్ 110 రూపాయలు. ఈ బస్సు పైకి వెళ్ళడానికి 45 నిమిషాలు పడుతుంది. కూడా కొండలు, ఎన్నో రకాల వృక్షాలు ఉన్నాయి. ఇది అంతా కూడా శేషాచల అడవులు. ఇవి 7 కొండలు. ఈ ప్రయాణం ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలుగజే, వీటినే సప్తగిరులని అంటారు. తిరుమలలో ఉండే 7 కొండలపై శ్రీ మహావిష్ణు శయనించిన ఆదిశేషు 7 పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ 7 శిఖరాలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే పేరు. వారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండ పేరు గరుడాద్రి. మహావిష్ణువు చేతిలో హతమైన వృషభాసురుడి పేరు వృషభాద్రి. హనుమంతు అంజనీదేవి తపమాచరించిన కొండగా అంజన, కొండపై తొలిసారి తలనీలాలు ఇచ్చిన భక్తులు నీలాంబరి పేరట నీలాద్రిగా, ఆదిశేషుడి పేరట శేషాద్రి, పాపాలను దహించే కొండగా వెంకటాద్రి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణ పేరట నారాయణాద్రిగా ప్రసిద్ధిగాంచింది. తిరుమల కొండ పైన 6 పుణ్యక్షేత్రాలు చూడవలసి. పాపనాశనము, ఆకాశగంగా, జాపాలి ఆంజనేయ స్వామి క్షేత్రం, వేణుగోపాల స్వామి క్షేత్రం, శివారి పాదాలు, శిలాతోరణము, ఇవన్నీ దర్శించడానికి బస్సులు కూడా ఉన్నాయి. టికెట్ 150 రూపాయలు. బస్సులే కాకుండా ప్రైవేట్ వెహికల్స్ కూడా మనం మాట్లాడుకుని వెళ్ళచ్చు. కిందకు వచ్చే మార్గంలో నడకదారి కనిపిస్తుంది చూడండి. నడకదారిలో వెళ్లేటప్పుడు వివిధ రకాలైన జీవరాశులు కనిపిస్తాయి. ఉడతలు, వివిధ రకాలైన పక్షులు, లాంటివన్నీ మోకాళ్ళ పర్వతం అంతా నడకదారి. నడకదారి అంతా షెడ్లే. దారిలో జింకలు, నెమళ్లు, కోతులు కనిపిస్తాయి. ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది చూడండి. చిన్నతనంలో హనుమంతుడు ఒంటెను వెతుక్కుంటూ తిరుమల కొండలను దిగి వెళ్లిపోదామనుకున్నాడు. అప్పుడు హనుమంతుని తల్లి అంజనాదేవి బేడీలను వేసి ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించింది. దానికి ఆంజనేయ స్వామి అంగీకరించి ఇక్కడే ఉండిపోయి అంజనాదేవి ఆకాశగంగ దగ్గరే ఉండిపోయింది. తిరిగి ఈ ప్రదేశానికి రాలేదు. ఆదివారం ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తారు. వెంకటేశ్వర స్వామితో ఉన్న ఆర్చి ఉంది చూడండి. గరుత్మంతుని విగ్రహాన్ని కూడా పెట్టారు. తిరుమల పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియోలో చూడండి. మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.